జీపీ కార్మికులపై సవతి తల్లి ప్రేమ తగదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి నేరుగా వేతనాలు అందిస్తామని ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం మర్చిందని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCI అనుబంధ H106 రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికుల వేతనాలు అందిస్తామని చెప్పిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఇతర అధికారులు ఇచ్చిన హామీలను నీటి మీద రాతల్లా మారాయని ఆరోపిస్తూ TSB పాస్లో వేయడం వల్ల కార్మికుడి వేతనంపై సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీలు రాజకీయ కారణాలు, వ్యక్తిగత సమస్యలను జోడించే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి నేరుగా కార్మికుల అకౌంట్లోనే వేతనాలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత కార్మికుల కోసం జీవో నెంబర్ 6ను 3 కేటగిరీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం ఏ కేటగిరీలోనూ గ్రామ పంచాయతీ కార్మికులను చేర్చకపోవడంతో పల్లెను శుభ్రంగా ఉంచుతున్న వారి కష్టాన్ని నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పాడ్యబీకు, రాష్ట్ర నాయకులు గాదరబోయిన సంతోష్, మండల అధ్యక్షుడు గుండాల సోమనర్సయ్య, పెద్దవంగర మండల నాయకులు కుమార్తో పాటు శ్రీకాంత్, వేణు, ప్రమోద్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖున జీతాలు ఇస్తానన్న హామీని అమలు చేయాలి. 1వ తారీఖున జీతాలు ఇస్తానన్న హామీని అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను విడనాడాలి. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వం గత 5-6 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు ఇస్తామని చెప్పి, దాని పేరు గ్రీన్ ఛానల్ అని చెప్పి అనేక సందర్భాలలో మాట్లాడటం జరిగింది. తీరా ఈరోజు మళ్ళీ TSB పాస్లో మాత్రమే వేతనాలు వేసి మళ్ళీ పాత పద్ధతిలోనే వేతనాలు ఇచ్చే ఒక నిబంధనకు శ్రీకారం చుట్టడం అనేది సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. అందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదు. నేరుగా కార్మికుల ఖాతాలోనే వేతనాలు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది గతంలో హామీ ఇచ్చిన హామీ ఉంది. ఆ హామీని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మా 51 జీవో ఉంది, 51 జీవో. ఈ జీవో ద్వారా కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 74 కనీస వేతనాల జీవోలను రద్దు చేసి జీవో నెంబర్ 6 ప్రకటించింది. దాంట్లో 3 జోన్లుగా విభజించింది. ఆ 3 జోన్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రకాల కార్మికులకు వర్తింపజేస్తామని చెప్పి అలా స్పష్టంగా ఉన్న, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఈ పరిధిలోకి వస్తారనే ఒక వాక్యాన్ని దాంట్లో చేర్చకపోవటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న 60,000 మంది కార్మికుల్ని నిరుత్సాహానికి, నిరాశకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 6ను సవరించి దాని ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలి. అది నేరుగా ఇవ్వాలని చెప్పి మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇతర సంఘాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి మేము దిగబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో జరగబోయే ఈ ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పంచాయతీ, నా పేరు సంతోష్, రాష్ట్ర నాయకుల్ని. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కార్మికులకు పెరిగిన వేతనాలతో ఎవరి అకౌంట్లలో వారికి 1వ తారీఖునే వేతనాలు వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు అవి కార్మికులకు ఏ ఒక్కరి అకౌంట్లో పడలేదు. గత
60 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు పేదవారిగా మధ్యతరగతి వారిగా ఉన్నారు. వారి యొక్క జీవితాలకు ఈ 9,500 రూపాయలు అనేది సరిపోవడం లేదు. వేతనాలు పెంచి ప్రతి 1వ తారీఖున ప్రతి కార్మికుని అకౌంట్లో పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, మరియు గ్రామ పంచాయతీలకు 51 జీవో అనేది దాన్ని రద్దు చేసి గ్రామ పంచాయతీ వర్కర్లకు ఎవరి పనులు వారు చేసే విధంగా కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించి వారిని ఒక మహోన్నత వ్యక్తిగా చూస్తూ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కుమారస్వామి పెద్దవంగర. నేను గత 22 సంవత్సరాల నుంచి పెద్దవంగర కారోబారుగా విధులు నిర్వహిస్తున్నాను. మా కష్టకాలం ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు మారినా మా కష్ట సుఖాలను గుర్తించే ప్రభుత్వాలు ఇంతవరకు రాలేదు. గతంలో కారోబారుగా గుర్తించిన గత ప్రభుత్వం మమ్మల్ని ఎంపీడీఓగా గుర్తించి పెన్ను బట్టేటట్లు తీసుకొచ్చి పారమోపించడం ఇవన్నీ చేసిండ్రు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో నా సొంతంగా నేను 5 శవాలను తీసుకుపోయినా, సొంత తల్లిదండ్రులు రాకున్నా కూడా నేను శవదానాలు చేసినా గుర్తించలేదు. అవార్డులు అధికారులకు మమ్మల్ని గుర్తించే వ్యక్తి లేడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా ఎట్టి బతుకులే, మా బతుకులు ఈ ప్రభుత్వానికి కొద్దినైనా జ్ఞానం అది ఇది ఉంటే మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 1వ తారీఖు నాడు ఇవ్వాలని ప్రత్యేకమైన డిమాండ్ మేము చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించాలని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. అదేవిధంగా మేము గొద్దమ్మ కోరికలు కోరతలేము. కనీసం రోజు అటు పోతే ఉపాధి కూలి కన్నా 300-400 వస్తున్నాయి. మేము పొద్దుదాకా పనిచేస్తే ఏ అధికారో వస్తాడు, ఎమ్మెల్యే అంటాడు, ఎంఆర్ఓ అంటాడు, అధికారులు వస్తారు, అగ్రికల్చర్ ఆఫీసరు, ప్రతి ఒక్క అధికారి ఎవరు వచ్చినా పౌడర్ చుట్టూ రోడ్లు ఏమన్నా బార్డర్లు కొట్టు, ఎమ్మెల్యే వస్తే అది చేసుడు ఇది చేసుడు, ఎన్నో కష్టాలు కాలం పడ్డా ఒక నెల నాడు తృప్తిగా భోజనం చేద్దామన్నా లేదు. ఎవడైనా శవం వస్తే దానం చేస్తే టెంట్ల కింద అయ్యా అప్ప అని తింటున్నాం తప్ప వాళ్ళ నెలనాడు జీతం వస్తే మేము వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు తింటామండి? మా కష్ట సుఖాలను గుర్తించండి ఈ ప్రభుత్వానికి కొద్దిగానైనా. మేము 10 ఏళ్ళ సంచి చేస్తున్నాము, మాకు ఆన్లైన్ కాలేదు. మాకు ఆన్లైన్ చేయాలని మేము కోరుతున్నాము. మా అయ్యే 6,000 5,000 మాకు సరిపోతలేదు. షెడ్ గలీదు పనులను చేస్తున్నాము. బూత్ కంటుంది, చెయ్యి కంటుంది, బట్టలు కంటుంది, గబ్బోసంతో కూడా చూస్తాను. మాకు ఆన్లైన్ కావాలి, మాకు జీతాలు పెరగాలి, మాకు అకౌంట్ వేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.